హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రెండవ ప్రపంచ యుద్ధం గురించి మీతోటి మాట్లాడడానికి ఈ ఛానల్కి రావడం జరిగింది. అసలు రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో మీతోటి షేర్ చేసుకోవడానికి, మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్పై ఎలా బాంబులు వేసింది అణుబాంబుల గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో పూర్తిదాకా వినండి. విషయంలోకి వెళ్తే 1939 మరియు 45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అది అందరికీ తెలుసు. జపాన్ జర్మనీ కూటమికి మద్దతు ఇచ్చింది. యుఎస్ఏ పైన ఫస్ట్ దాడి చేస్తుంది. అది అందరికీ తెలుసు. ఆ విషయంలోకి వెళ్తలేను. కాకపోతే యుఎస్ఏ జపాన్పై ఎలా దాడి చేసిందో అనే దాని గురించి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. విషయంలోకి వెళ్తే జపాన్ యుఎస్ఏ పైన దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత దానికి బదులుగా యుఎస్ఏ జపాన్ పైన దాడి చేద్దామని, అణుబాంబు వేద్దామని నిశ్చయించుకుంటుంది. నిశ్చయించుకున్న తర్వాత అప్పుడు B-29 లాగే అనే విమానంలో, అంటే విమానం అది జెట్ అంటారండి. ఆ జెట్టు మామూలుగా జెట్ అని ఎట్లా అంటారంటే భూమి నుంచి ఎత్తుకు పైకి వెళ్ళే విమానాలని జెట్స్ అంటారు. మామూలుగా మన దగ్గర నుంచి వెళ్ళి ఆపరేట్ చేసి డిస్ట్రాయ్ అయ్యేదాన్ని మిసైల్స్ అంటారు. అక్కడికి టార్గెట్ని రీచ్ అయ్యి డిస్ట్రాయ్ అయ్యేదాన్ని మిసైల్స్ అంటారు. అది అందరికీ మీకు తెలిసిందే. అది విషయంలోకి వెళ్తే 1945 ఆగస్టు 6న ఇరోషిమా మీద దాడి చేసింది అణుబాంబు. అది ఎలా దాడి చేసిందో తెలుసుకుందాం. అట్లయితే విమానం వచ్చేసి B-29 లాగే విమానంలో ఒక అణుబాంబును తీసుకెళ్ళి అక్కడ ట్రోపోస్ఫియర్ పై భాగంలో తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే టోక్యో పైన వేయాలనేది వాళ్ళ ప్లాను. టోక్యో పై తెలుసు కదా, అది పెద్ద అర్బన్ సిటీ, అది చాలా డెవలప్డ్ నగరం. దాని మీద వేస్తేనే జపాన్కు నష్టం జరుగుతుందని, జపాన్ వాళ్ళకు బుద్ధి వస్తుందని భావిస్తుంది. కాకపోతే యుఎస్ఏ వాళ్ళు టోక్యో నగరం మీద బాంబు వేద్దాం అన్నట్టు ఈ B-29 లాగే విమానంలో అణుబాంబును మోసుకెళ్తారు. వీళ్ళ ప్లాన్ ఏంటిదంటే మోసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ నగరం పైనుంచి వెళ్ళి పోయేసి ఆ డోర్లు ఓపెన్ చేసి ఆ టోక్యో మీద పడాలి బాంబు. కాకపోతే ఏంటంటే ట్రోపోస్ఫియర్ పై భాగం నుంచి వెళ్ళిపోవాలి. ట్రోపోస్ఫియర్ పై భాగం నుంచి వెళ్తేనే ఈ బాంబు సేఫ్ అన్నట్టు. ఎందుకంటే జపాన్ రాడార్లు కనబడకుండా, ఆ గురి చూసి కొట్టకుండా ఉండాలంటే ట్రోపోస్ఫియర్ పై భాగం నుంచి వెళ్ళాలని యుఎస్ఏ భావిస్తుంది. అందుకే ఆ విమానంలో ట్రోపోస్ఫియర్ పై భాగం నుంచి వెళ్ళి వెళ్తా అంటే అక్కడ పెద్ద పెద్ద గాలులు, వీటినే జెట్ స్ట్రీమ్స్ అంటారు. పెద్ద పెద్ద గాలులు, పెద్ద పెద్ద సుడిగాళ్ళు వస్తాయి. సుడిగాళ్ళు వచ్చిన తర్వాత టోక్యో మీద వేయాలని వీళ్ళు భావిస్తారు బాంబు. టోక్యో మీద ఆ సుడిగాళ్ళకి ఆ ఏరోప్లేన్ ఊగిసలాగుతుంది. ఊగిసలాడడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్న ఫ్లైట్ పైలట్ భయపడతాడు. భయపడిన తర్వాత మనం ఈ టోక్యోకి వేసే వాళ్ళు ఈ గాలితోటి మనకి ఏమన్నా అవుతుందని భావిస్తాడు. భావించి ఎలాగో వచ్చాంలే అని ఇరోషిమా మీద బాంబు వదిలేసి వెళ్ళిపోతారండి. ఫస్ట్ బాంబు దాడి అదే. నిజం ఇదే. కొంచెం ఫన్నీగా ఉంటుంది కాబట్టి నిజం ఇదే. ఈ గాలులకు భయపడే టోక్యో మీద వేయాల్సిన బాంబు ఇరోషిమా మీద వేస్తారండి. తర్వాత మరో అణుబాంబు ప్రయత్నిస్తారు. అది మీకు తెలిసిందే. ఆగస్టు 9న 1945 ఆగస్టు 9న అప్పుడు ఫస్ట్ బాంబు పేరు వచ్చేసి లిటిల్ బాయ్, సెకండ్ బాంబు పేరు వచ్చేసి ఫ్యాట్ మ్యాన్. ఈసారి ఫ్యాట్ మ్యాన్ను ప్రయోగిస్తారు. ఎలాగైనా ఈసారి టోక్యో నగరం మీద వేయాలి అని భావిస్తుంది యుఎస్ఏ. భావిస్తుంది కానీ సేమ్ అదే B-29 లాగే విమానం మీద ఈ అణుబాంబును మోసుకెళ్ళిన తర్వాత అక్కడ డోర్లు ఓపెన్ చేసి పడేయాలని అనుకుంటారు కానీ ట్రోపోఆవరణం పై భాగానికి వెళ్తారు. ట్రోపోఆవరణం పై భాగం అంటే 8 నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో అన్నట్టు. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బలమైన సుడిగాళ్ళు మళ్ళీ ఆ ఏరోప్లేన్ను ఊగిసలాడుతాయి. అక్కడ పోనీయకుండా చేయడంతో వాళ్ళు మళ్ళీ భయపడి టోక్యో మీద బాంబు వేయకుండా మళ్ళీ ఈసారి నాగసాకి మీద వేస్తారు. ఎలాగో వచ్చాం కదా, నాగసాకి మీద వదిలేసిపోదాం అన్నట్టు అనుకుంటారండి.
ఇదే నిజం అండి, ఫన్నీగా ఉన్నా కూడా ఇదే నిజం, జరిగింది ఇదే. 2 సార్లు యూఎస్ఏ ఫెయిల్ అవుతుందని చెప్పాలి ఈ అణుబాంబు దాడిలో. టోక్యో మీన్ వేద్దామని వాళ్ళ 2 సార్లు వాళ్ళ టార్గెట్ టోక్యో మీన్నే. కాకపోతే ట్రోపోస్ఫియర్లో ఉన్న బలమైన గాలుల వల్ల ఈ ఎలప్రేన్ ఊగిసలాడడంతో ఈ ఎలప్రేన్ కింద పడుతుందని భయపడిన పైలట్ ఇక ఎలాగో వచ్చాములే అని హీరోషిమా మీద ఫస్ట్ సారి, నాగసాకి మీద సెకండ్ సారి వదిలేసి బాంబు కిందికి జారవిడిచి వెళ్ళిపోతాడు. నిజానికి వీళ్ళ ప్లాన్ మొత్తం టోక్యో మీదనే. కాకపోతే ఈ 2 ఇక వచ్చాములే అన్నట్టు ఈ 2 నగరాలను బాంబు వదిలేసి నష్టం చేస్తారండి. లేకపోతే టోక్యో ఈరోజు ఇంత ప్రపంచంలో ఇంత అభివృద్ధి చెందిన మెట్రోపాలిటన్ సిటీగా ఉండకపోవు, ఎప్పుడో నాశనం అయిపోవు. అణుబాంబు దాడి జరిగితే బహుశా అది దేవుడే కాపాడచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే అండి, ఇలాంటి విషయాల కోసం మళ్ళీ వీడియో చేస్తా. ఇది నిజం అండి, ఇదే ట్రూత్. కావాలంటే ఎక్కడన్నా ఇది ఎక్కడ దొరకదండి ఇలాంటి కంటెంట్. ఓకే బాయ్, ఉంటాను.